హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం ఫిబొనాకీ సిరీస్ ప్రైమ్ నెంబర్ ఆ రెండు ప్రోగ్రామ్స్ చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ కొద్ది ఈజీ కాబట్టి ప్రైమ్ నెంబర్కి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రైమరీ నెంబర్ ఫర్ లూప్ నేర్చుకోవడానికి యూజ్ అయ్యిద్ది. ఫర్ లూప్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫర్ లూప్ నేర్చుకున్నాం, మళ్ళీ ప్రైమరీ నెంబర్ ఫర్ లూప్ ఫోకస్ చేద్దాం. vi for 3.c I hash include stdio.h void main ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక పర్టికులర్ నెంబర్ అన్నది యూజర్ ఇస్తాడు, ఆ నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో మనం చెప్పాలి. ఇంటి నెంబర్ ప్రింట్ఎఫ్ ఎంటర్ నెంబర్ యూజర్ని అడుగుతున్నాం, నెంబర్ ఎంటర్ చేయమని, ఎంటర్ నెంబర్. నెక్స్ట్ స్కాన్ఎఫ్ %d కామా ampersand నెంబర్. ఫైన్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? నార్మల్గా ఒక నెంబర్ని 1తో తప్పించి ఇంకా దేనితోని డివైడ్ చేయలేకపోతే కనుక అది ప్రైమ్ నెంబర్ అని చెప్తాం, అంతే కదా. ఇప్పుడు 5 అన్నది ప్రైమ్ నెంబర్ అంటాం. ఎందుకు? ఏదర్ దాంతో 5తోని 1తోని తప్ప దేనితోని డివిజిబుల్ అవ్వదు ఆ 5 అన్నది, అందుకని కదా దాన్ని ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. సో దాన్ని బేస్ చేసుకుని లాజిక్ రాద్దాం. మనం ఇక్కడ ఫర్ లూప్ అన్నది ఐ అన్నది పెట్టలేదు చూడండి, ఐ కామన్ నెంబర్. ఫర్ లూప్ అన్నది 2తో ఇనిషియేట్ చేద్దాం, ఎందుకంటే 1తో ఎలాగే డివిజిబుల్ అవుతుంది. i = 2, i లెస్ దాన్ అన్నదివ్వండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు, లెస్ దాన్, ఎందుకంటే దాంతో డివిజిబుల్ అవుతుంది కాబట్టి అది కూడా తీసేయండి. i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్ ఇలా చేసి ఇఫ్ i అన్నది ఇంక్రిమెంట్ అవుతున్నప్పుడు ఇఫ్ నెంబర్ %i ఎప్పుడైనా ఈక్వల్ టు 0 అయితే, నెంబర్ %i ఈక్వల్ టు 0 అయితే printf ప్రైమ్ నెంబర్, అంతే కదా. ఇలా కూడా కాదు, ఒక పని చేద్దాం. ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని వద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అని ఇవ్వండి. ఫ్లాగ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. ఫ్లాగ్ ఈక్వల్ టు 1 ఇద్దాం. ఎల్స్ ఓకే, ఇలా ఇచ్చి బ్రేక్ చేసేయండి ఈ స్టేట్మెంట్ని. మీకు బ్రేక్ ఎందుకు యూజ్ అవుతుందో తెలియదు కదా, చెప్పలేదు కదా మీకు. బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ అయ్యింది అంటే, ఎప్పుడైనా బ్రేక్ అన్నది ఎగ్జిక్యూట్ అయితే మొత్తం ఈ ఫర్ లూప్ బయటకు వచ్చేద్ది, ఆ కంట్రోల్ అన్నది. దానికి బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం అన్నమాట. మీకు క్లారిటీ వస్తుందో ఒక్క నిమిషం ఆగండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయితే కనుక, ఫ్లాగ్లో ఉన్న వేరియబుల్ 1 అయితే printf ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్, ఎల్స్ ఒకవేళ అవ్వకపోతే printf it's not non-prime. right?
ఇప్పుడు మనం ఈ కోడ్ అనేది మళ్ళీ అర్థం చేసుకుందాం. యూజర్ ఒక నెంబర్ అన్నది ఇస్తాడు, 2 దగ్గర నుంచి n వరకు i వాల్యూ అన్నది రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కనుక నెంబర్ అన్నది %i, నెంబర్ అన్నది iతో డివిజిబుల్ అయితే, నెంబర్ అన్నది iతో డివిజిబుల్, ఇఫ్ నెంబర్ %i ఈక్వల్ టు 0 అయితే, ఈక్వల్ టు 0 వచ్చిందంటే నెంబర్ డివిజిబుల్ అవుతున్నట్టు లెక్క. ఫ్లాగ్లో ఉన్న వేరియబుల్ 1 అని పెడతాం. ఎప్పుడైనా వన్స్ డివిజిబుల్ అయితే ఈ కంట్రోల్లోంచి బయటకు వచ్చేయచ్చు కదా, ఎందుకంటే అది నాన్ ప్రైమ్ కాదని తెలిసిపోయింది. ఇప్పుడు 6 ఉంది, 2తో డివిజిబుల్ అవుద్ది, 3తో డివిజిబుల్ అవుద్ది. 2తో డివిజిబుల్ అయిన తర్వాత దాంతో పనే ఉంది, బ్రేక్ చేసేయచ్చు. అదే 7 ఉంది, దేంతోనే డివిజిబుల్ అవ్వదు. అందుకని ఇక్కడ అయ్యేంత వరకు ఇప్పుడు నెంబర్ %i ≠0 ఉంటుంది. 2 నుంచి 7 దాకా 6 వరకు నాన్ డివిజిబులే ఉంటుంది. అప్పుడు ఫ్లాగ్ =1 అని ఉంటుంది. ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పొచ్చు. సో అది ఫ్లాగ్ =1 అయితే కనుక, ఫ్లాగ్ =0 అయితే నాన్ ప్రైమ్, ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. ఫ్లాగ్ =1 అయితే కనుక నాన్ ప్రైమ్. షిఫ్ట్ జెడ్ చేద్దాం. gcc for 3.c -o for 3. ఓకే, ఇక్కడ నేను n అన్న వేరియబుల్ ఇచ్చా కదా, n అన్నది ఏం లేదు కదా, నెంబరే కదా. ఓకే, ./for 3, ఎంటర్ నెంబర్ 3 ఇస్తా, ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్. నెక్స్ట్ 5 ఇస్తా, ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 6 ఇస్తా, 6 అన్నది ప్రైమ్ కాకూడదు, నాన్ ప్రైమ్. నెక్స్ట్ 12 ఇస్తా, అది నాన్ ప్రైమే. నెక్స్ట్ 11 ఇస్తా, అది ప్రైమ్ రావాలి. డన్. సో ఇది ఫ్రెండ్స్, ఈ కోడ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో పెడతా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి. మీకు క్లారిటీగా అర్థం చేసుకోండి ఈ కోడ్ని ఒకసారి ఫర్ లూప్లో ఉన్నది మీకు మళ్ళీ చెప్తాను. నెంబర్ 2 దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, నెంబర్ 1 అన్నది ఆల్రెడీ డివిజిబుల్ కాబట్టి ప్రతి నెంబర్కి 1 అన్నది డివిజిబుల్. >= పెట్టలేదు, పెట్టాము. ఎందుకు పెట్టామంటే ప్రతి నెంబర్కి దాంతో అది డివిజిబుల్ అవుతుంది కదా, అందుకని అది పెట్టలేదు అనమాట. ఇక్కడ ఈ లాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే డివిజిబుల్ ఏదైనా నెంబర్తో డివిజిబుల్ అవుతుంటే కనుక బ్రేక్ చేసేయి, బయటకు వచ్చేసాయి. డివిజిబుల్ కాకపోతుంటే కనుక నెక్స్ట్ నెంబర్కి చూడు అని అర్థం. సో గైస్, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫిబొనాకీ సిరీస్ అనేది చూద్దాం. Fibonacci.c #include stdio.h void main. ఓకే, అలా ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటంటే, ఒక్క నిమిషం ఎస్కేప్ చేయండి. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటంటే 0, 1 అనే 2 వేరియబుల్స్ ఇస్తారు నార్మల్గా. మీకు 0 + 1 అంటే ఎంత, 1 కదా. నెక్స్ట్ 1 + 1 అంటే ఎంత, 2. నెక్స్ట్ 1 + 2 అంటే ఎంత, 3. నెక్స్ట్ 2 + 3 అంటే 5 ఎంత, 5. 3 + 5 అంటే ఎంత, 8. 5 + 18 అంటే ఎంత, 13. ఇవి టోటల్ ఎన్ని, 1 2 3 4 5 6 7 8. సపోజ్ మనకి 8 ఫిబొనాకీ సిరీస్ కావాలి అని చెప్పామనుకో, ఈ 8 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. కాదు ఇంకా 9th వన్ కూడా కావాలనుకో, 13 + 9 అంటే అంత 22 కదా. నెక్స్ట్ 22 + 13 అంటే 35 కదా. సో అది ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనం ఆ నెంబర్ పెంచే కొద్ది ఈ డిజిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఫిబొనాకీ సిరీస్ అన్నది లాస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే వచ్చే నెంబర్, థర్డ్ నెంబర్. అదే నెక్స్ట్ నెంబర్ అన్నది లాస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే వస్తుంది అన్నమాట. ఓకే, మీకు ఫిబొనాకీ సిరీస్ అంటే ఎంత అర్థమైంది కదా. ఇప్పుడు మనం దానికి ప్రోగ్రామ్ రాద్దాం. int n1 = 0, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 0, n2 = 1, సెకండ్ నెంబర్ వచ్చేసి 1, n3 థర్డ్ నెంబర్ ఏంటో తెలీదు, అండ్ i ఫర్ లూప్లో ఇచ్చేయడానికి నెంబర్, యూజర్ ఇన్పుట్ చేసే నెంబర్. printf ఎంటర్ నెంబర్, scanf
పర్సంటేజ్ డి కామా యాంపర్సెంట్ నెంబర్ రైట్. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ అనేది ఇనిషియేట్ చేస్తాం. ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే ఫైన్. i 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్. ఓకేనా? ఇప్పుడు ఫర్ లూప్ అన్నది ఇనిషియేట్ అయింది. ఇప్పుడు ఏంటి, 8 నెంబర్స్ వస్తాయి ఈ ఫర్ లూప్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ మనం ఏం చేసేద్దామంటే ఫస్ట్ 2 ఫిబొనాకీ సిరీస్ కాన్స్టెంటే కదా, ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి n1 n2 ప్రింట్ చేసేద్దాం, ఎందుకంటే ఆ రెండు ఎప్పుడు కామనే. ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి కామా n2. నెక్స్ట్ ఆ రెండు తప్పించి నెక్స్ట్ అన్ని చేంజ్ అవుతాం. నెక్స్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. n3 ఈక్వల్ టు n1 ప్లస్ n2 అంతే కదా. n3 ఈక్వల్ టు n1 ప్లస్ n2. లాస్ట్ 2 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే కదా ఫిబొనాకీ అంటే. థర్డ్ నెంబరు n3 ఈక్వల్ టు n1 ప్లస్ n2 చేసాం కదా. నెక్స్ట్ ప్రింట్ చేసేద్దాం, ప్రింట్ఎఫ్ n3. నెక్స్ట్ ఏంటంటే స్వాప్ చేద్దాం, అంటే n2లో ఉన్న వాల్యూ n3లో పెడదాం, n1లో ఉన్న వాల్యూ n2లో పెడదాం. అంటే n2 ఈక్వల్ టు n3 ఈక్వల్ టు n2, n1 ఈక్వల్ టు n2, n2 ఈక్వల్ టు n3. అంటే n1 n2లో ఉన్న వాల్యూస్ ఏమైనాయి, n2 n3 అయినాయి. అంటే ఇప్పుడు లాస్ట్ నెక్స్ట్ లూప్లో ఏమైంది, n2 n3 రెండు ఇంక్రిమెంట్ అవుతాయి. అలా స్వాప్ చేసుకుంటా నెక్స్ట్ డిజిట్స్ అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఎంటర్ చేద్దాం, షిఫ్ట్ చేయండి. సో ఫిబొనాకీ సిరీస్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. కంపైల్ జీసీసీ ఫిబొనాకీ .c -o ఫిప్. ఓకే, ఎక్కడో తప్పించా. ఇక్కడ m2 అన్న వేరియబుల్ నేనేం డిక్లేర్ చేయలే, n2 డిక్లేర్ చేసా, n2. ఓకే, మళ్ళీ చేద్దాం, ఫిప్. ఓకే, మళ్ళీ నేను ఇదే మిస్టేక్ మళ్ళీ చేస్తాను. ఇక్కడ నెంబర్ నేను ఇనిషియేట్ చేసింది నెంబర్ ఎన్న కాదు. ఓకే, మళ్ళీ ./fip. ఎంటర్ నెంబర్ ఇచ్చుకుంటే కనుక 8. ఓకే, n3 n3 అని అలా ప్రింట్ అవుతున్నాయి కదా. ఓకే, మిస్టేక్ ఎక్కడ జరిగింది నాకు అర్థమైంది. విఐ ఫిప్ సిరీస్ ప్రింట్ఎఫ్ ఇక్కడ n3 కాదు మనం ఇవ్వాల్సింది, పర్సంటేజ్ డి /% స్పేస్ కామా n3. నెక్స్ట్ ఏంటంటే స్పేస్లు రావట్లా, నాకు కొద్ది స్పేస్ కావాలి. రైట్, ఎస్కేప్ షిఫ్ట్ Z. మళ్ళీ కంపైల్ చేద్దాం, ./fip అనేద్దాం. ఓకే, ఎంటర్ నెంబర్ వచ్చేసి నేను 8 ఇస్తా. చూసారా, 0 1 1 2 3 5 8 13 21 ఫిబొనాకీ సిరీస్ అనమాట. ఇవన్నీ 8 ఇస్తే కనుక 8 వస్తాయి అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి మళ్ళీ చూడండి. నేను ఫస్ట్ 2 డిజిట్స్ కామన్, n1 0 n2 1, n3 అన్నది మనకు తెలీదు, అంటే నెక్స్ట్ డిజిట్. i నెంబర్, ఎంటర్ నెంబర్ అన్నది అడుగుతున్నాం, దాన్ని స్కాన్ చేస్తాం. ఫస్ట్ n1 n2 ప్రింట్ చేసేస్తాం. థర్డ్ నెంబర్ నుంచి లాజిక్ ప్రకారం ప్రింట్ అవుతాయి అన్నమాట. n3 ఈక్వల్ టు n1 ప్లస్ n2 అవుతుంది. i ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఎంత అయితే ఉందో అంతవరకు ఈ లూప్ అన్నది తిరుగుతూనే ఉంటుంది. n3 ఈక్వల్ టు n1 ప్లస్ n2. ఫస్ట్ 2 నెంబర్స్ అన్నవి యాడ్ అయ్యి n3లోకి వెళ్తాయి. ఆ n3 ప్రింట్ అవుద్ది. n1 ఈక్వల్ టు n2, n2 ఈక్వల్ టు n3 అవుతాయి. అంటే n1లో n2 అన్న వేరియబుల్ పెడతాం, n2లో n3 అన్న వేరియబుల్ పెడతాం. నెక్స్ట్ లూప్లో వచ్చేసి అవి యాడ్ అవుతాయి. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.